పాటల పల్లకి పాటల పల్లకి. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎప్పటికప్పుడు ప్రేక్షకులని అలరించే కార్యక్రమాలను రూపొందించడంలో ముందు వరుసలో ఉండే దూరదర్శన్ యాదగిరి వినూత్న పంథాలో ప్రసారం చేస్తున్న పాటల పల్లకి కార్యక్రమం మీకిదే సాదర స్వాగతం పలుకుతోంది. పాటలు పాడడంలో తమ పాటవాన్ని ప్రదర్శించేందుకు విచ్చేసిన నేటి యువ గాయనీ గాయకులకు ఇదే మా సాదర స్వాగతం. కర్ణాటక శాస్త్రీయ సంగీతాలను ఆకలింపు చేసుకొని ఎన్నెన్నో కృతులకు కీర్తనలకు శ్రావ్యమైన బాణీలు కట్టిన సంగీత సుధర్నవ విశ్వనాథ్ రామయ్య గారు ఈనాటి పాటల పల్లకి కార్యక్రమానికి గాన విశ్లేషులుగా విచ్చేశారు. ఆయనకి ఇదే మా సాదర స్వాగతం. పాట పాటకు దీటైన నేపథ్య సంగీతాన్ని అందిస్తూ పాటల పల్లకి కార్యక్రమానికి వన్నె తెస్తున్న వాద్య కళాకారులకు ఇదే మా స్వాగతం. పాటల పల్లకి కార్యక్రమం ముచ్చటగా 3 విభాగాలలో కొనసాగుతుంది. మొదటి విభాగం దృశ్య పల్లకి. ఈ విభాగంలో గాయనీ గాయకులు తెరపై కనిపించే దృశ్యాన్ని చూసి విశ్లేషకుని సూచనల ఆధారంగా పాటను ఆలపిస్తారు. రెండో విభాగం కావ్య పల్లకి. ఈ విభాగంలో మనోహరమైన భావాలను మధురమైన పదాలతో కూర్చిన పాటలను పాడతారు. ఇక చివరిదైన 3వ విభాగం మధుర పల్లకి. మధుర పల్లకి విభాగంలో యుగల గీతాలను ఆలపిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా మన మొదటి విభాగం దృశ్య పల్లకిని ప్రారంభించేద్దాం. దృశ్య పల్లకి విభాగంలో మొదటిగా మంచి పాటను ఆలపించేందుకు వచ్చేస్తున్నారు రమేష్ గారు. రమేష్ గారు వెల్కమ్ అండి. హలో అండి రమేష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను వచ్చింది మంచిర్యాల నుంచి. మంచిర్యాల నుంచి. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు సంగీతాన్ని? 1వ తరగతి నుంచి నేను పాటలు పాడడం స్టార్ట్ చేశాను. ఓ చాలా గ్రేట్. మీ వాయిస్ ఫిమేల్ వాయిస్లో కూడా చాలా మంచిగా ఆలపించగలుగుతున్నారు. ఇది ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేశారండి? అది కూడా చిన్నప్పటి నుంచే 1వ తరగతి నుంచే పాడుతున్నాను మేడం. అది ఓకే, అది అలవాటు అయిపోయింది. అది అంతే. అమ్మో, అయితే చాలా ఈజీగా మీరు వేరే వాళ్ళ వాయిస్లో మార్చి మాట్లాడడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, అలానే ఇది కూడా ఉంటాయి కదా, ఎలా ఉంటుంది? అవునండి, చిత్ర గారి జానకమ్మ గారి పాటలు ఎక్కువగా పాడుతూ ఉండడం వల్ల మేల్ వాయిస్లో కొంతవరకు అక్యురేట్గా పాడలేకపోయినా కొంచెం శృతి తగ్గించుకొని పాడడం అనేది అలవాటు అయిపోయింది. ఓకే ఓకే. మరి ఈరోజు మీకు ఒక దృశ్య కావ్యంలో మనకి వెనక ఒక దృశ్యం కనిపిస్తుంది. దానికి సంబంధించిన పాటను మీరు ఆలపించాల్సి ఉంటుంది. దీనికి మన జడ్జి గారు మీకు హెల్ప్ కూడా చేస్తారు. ముందుగా ఆ దృశ్యం ఏంటో చూసేద్దాం. ఓకే మేడం. ఓకే, ఇమేజ్ వచ్చేసింది రమేష్ గారు, ఒకసారి చూస్తారా? ఓకే మేడం. కళ్ళు కనిపిస్తున్నాయి, పువ్వులు కనిపిస్తున్నాయి, మంగళసూత్రాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? ఇది కొంచెం కష్టంగానే ఉందండి. అందుకే మన గురువు గారు ఇక్కడే ఉన్నారు, మీకు హెల్ప్ చేస్తారు. ఏమున్నాయి అక్కడ? కనులు, తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ గుమ్మడి పూలు. ఓకేనా? కనులు, గుమ్మడి పూలు, తర్వాత వాటిని మువ్వలు అనుకోండి, లేకపోతే గజ్జలు అనుకోండి. వీటన్నిటిని కలుపుతూ వీటికి సంబంధించిన పాట ఏదైనా ఉందా? గుర్తొస్తుందా? ఇంకా గుర్తు రావట్లేదండి. సరే, మన గురువు గారిని అడిగేద్దాం. అన్నుల మిన్నల ఓ పాట ఒకటి ఉంది కదా, చిన్న హింట్. సరే, చంటి చిత్రం నుంచి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు. కరెక్ట్. ఆల్ ది బెస్ట్, పాడండి. మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే, తొలి సిగ్గుల మొగ్గల బొగ్గలు కందిన పుత్తడి అందములే, సుమ సుందరి అందెలలో చిరిమూవల సందడులే, శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే, అలివేనే రాణి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే,
కనెనేమో ఈ రూపుగా శ్రీదేవిని ఇలకు పంపెనేమో మోహనాల సోయగాల మేనకో మరి దేవలోక పారిజాత మాలికో రేపులు ఇచ్చిన సిరిమల్లి అన్నల ముద్దుల చెల్లి నేలకు వచ్చిన జాబిల్లి వన్నెల రంగుల వల్లి విరబూసే పూబోని అన్నుల మిన్నల హమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణి ఈ రాణి అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే కలువలు ఈ కనులకు మారు రూపులేమో ఆ నగవులు వేకువలకు మేలు కొలుపులేమో పాల కడలి మీద తేలు చంద్రికో గగనాల వేళ కాంతులీను తారకో వెన్నెల్లె వస్తాడు ఓ నాడు రాసంతి గొప్పింటి మొగుడు ఊరంత సందిళ్ళు ఆనాడు వాడంత వియాలవారు పిపి కన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దీవెనలే అలివేణి ఈ రాణి కన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే రమేష్ గారు చాలా బాగా పాడారు, కానీ భయం భయంగా అనిపించింది మాకైతే. టెన్షన్ అయింది అది నాకు, కదా? అందుకోసమని రైట్, ఫస్ట్ పాట కాబట్టి ఫస్ట్ మీరే వచ్చారు కాబట్టి ఈ మాత్రం టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ నుంచి అది తీసేసి హ్యాపీగా పాడాలి. ఓకే, మరి మన గురువు గారికి ఎలా అనిపించిందో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. రమేష్ గారు కార్యక్రమం ప్రారంభంలోనే మంచి పాట పాడారు, చాలా మెలోడియస్గా ఉంది. సరే, నాకు ఒక చిన్న డౌట్, మీరు ఫీమేల్ వాయిస్తో బాగా పాడతారని విన్నాను కదా, చాలామంది చెప్పారు, నేను కూడా విన్నాను. ఫీమేల్ వాయిస్ ఊరికి ఒక 2 లైన్లు వాడండి. శ్రీమన్ మహారాజ మార్తాండ తేజ ప్రియానంద పూజ నీ శ్రీ చరణాంబోజములకు ప్రేమతో నమస్కరించి మేము వరించి మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారు భయముతో భక్తితో అనురక్తితో సాయంగల విన్నపములు. Thank you, బాగా పాడారు. సూపర్, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, అంత బాగుందండి వాయిస్. అసలు పక్కనున్నది అమ్మాయా అబ్బాయి అనేది ఒకసారి నేనే నమ్మలేకపోయాను, అంత చక్కగా ఉంది, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మీరు ఇందాక పాడిన పాట గురించి ఏంటంటే, మీరు పాట మీద పట్టు సాధించాలంటే చూడకుండా పాడాలి. మీరు ఎంతసేపటిగా లిరిక్స్ వెతుక్కోవడమే సరిపోతుంది కదా, మీకు కమాండ్ రావాలంటే చూడకుండా. బట్ అదర్వైజ్ మేడం అన్నట్లుగా ఫస్ట్ పాట కాబట్టి కొంచెం భయపడుతూ వచ్చారు, బట్ అయినా సరే ఎక్కడ ప్రాబ్లమే లేదు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరి మన దృశ్య పల్లకి విభాగంలో మరో అందమైన పాటతో వచ్చేస్తున్నారు శ్రావణి గారు.
ఆల్రెడీ రమేష్ గారు టెన్షన్ పడుతూ పాడారు, చూశారు కదా. మరి మీలో ఎటువంటి టెన్షన్ లేదు కదా? కొంచెం ఉందండి. ఇంకా ఉండిందా? ఓకే, ఏం పర్లేదు. ఇక్కడ మనకి గురువు గారు కూడా హెల్ప్ చేస్తారు, మంచి పాట ఇస్తారు, ఎటువంటి భయము పడాల్సిన పని లేదు. మరి మీకు ఆల్రెడీ ఇది అర్థమైపోయింది కదా, థీమ్ అనేది. దృశ్య పల్లకి కార్యక్రమంలో మనకి చక్కగా ఒక విజువల్ వస్తుంది, ఆ విజువల్ చూసి పాట ఏంటో గెస్ చేయాలి. ఓకేనా? మరి విజువల్ చూసేద్దామా? చూసేద్దాం. చూడండి శ్రావణి గారు, ఏం కనిపిస్తున్నాయి? హార్ట్ కనిపిస్తుంది, ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, తుమ్మెద, తూనీగా. ఏమైనా ఐడియా వచ్చిందా? ఏం రాలేదు. పర్వాలేదు, గురువు గారిని అడిగేద్దాం. శ్రావణి గారు, ఇప్పుడు అందులో మీరు ఒక మాట చెప్పారు కదా, ఒకటేదో ఉందని చెప్పారు. ఏమిటది? హార్ట్, ఓకే, పూలు, తర్వాత తుమ్మెద, ఇంకోటి ఏంటి? తూనీగా. తూనీగతో చాలా సూపర్ హిట్ అయిన సాంగ్ ఒకటి ఉంది కదా, ఏం పాట అది? చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. మీరు అనుకుంటున్న పాట ఏంటో చెప్పండి. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుల్లి తుల్లి తులి చిట్టి తూనీగల అలుపన్నదే రాదా, ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మెదే పాలి చుమ్మంటే, రివ్వని పువ్వల నింగిలో నువ్విలా తేలిపోతుంటే, ఎలా నిన్ను ఆపను వయసా వయసా వయసా. అనువు అనువు అందమేలే నీలి మేఘాలకి, ఆశపడిన చందమామ అందరాదే మరి, ఏ గమ్మత్తు చేసి అందాలే తెచ్చిన గుండెల్లో దోచాలి, నా ఒళ్ళంతా మెరిసి మా ఊరంతా చూసిన చుట్టూరా చేరాలి, ఏమే చిలక ఏమంటావి నీకంటేనే బాగుండాలి, తెలుసా తెలుసా తెలుసా. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుల్లి తుల్లి తులి చిట్టి తూనీగల అలుపన్నదే రాదా. నిడిసి పడకే చిలిపి గాలి లాగిన బయటని, ఎగిరిపోకే జిలుగు బయట ఇంత చిరుగాలికి, ఆ కొమ్మల్లో పిట్టకు కుక్కు అంటుంటే నా ఒళ్ళేమో చల్లంది, నా అందాల రాజువు అంబారి తెచ్చిరా రమ్మన్నట్టే ఉంది, అరే తీరా చూస్తే ఏమీ లేదు ఇంకా నన్ను ఊరించొద్దు వయసా వయసా వయసా. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా, తుల్లి తుల్లి తులి చిట్టి తూనీగల అలుపన్నదే రాదా, ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మెదే పాలి చుమ్మంటే, రివ్వని పువ్వల నింగిలో నువ్విలా తేలిపోతుంటే, ఎలా నిన్ను ఆపను వయసా వయసా వయసా. వావ్, శ్రావణి గారు చాలా శ్రావ్యంగా పాడారు, చాలా బాగుంది. Thank you so much. మైమర్చిపోయాం మేమైతే, కొంచెం స్మైల్ మిస్ అయింది అంతే.
టెన్షన్ ఏం పడలేదు, చాలా కూల్గా పాడేశారు. మరి మన గురువుగారికి ఎలా అనిపించిందో అడిగేద్దామా? పాట పాడేటప్పుడు ముందు భయంగానే ఉంటుంది. ఆ విషయం పల్లవి పాడేటప్పుడు తెలుస్తుంది. తర్వాత పుంజుకున్నారు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. టెన్షన్లో ఉన్నప్పుడు స్మైల్ ఎలా వస్తుందండి, భలేవాళ్ళు మీరు. అవును. ప్రతి వాళ్ళకంటే ఆ స్టేజ్ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్తే ఆ వేదిక మీద నిల్చుంటే భయమే. సరే, ఇంతకీ మీరు సంగీతం నేర్చుకుంటున్నారా లేదా శ్రావణి గారు? లేదు సార్. నేర్చుకోవట్లేదు కదా. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకొని ఉంటే చాలా ఈజీ. ఓ పాట అనుకోండి, ఇప్పుడు మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి, దాన్ని బట్టే కదా ఏదైనా, తెలుగులో కానీ లేకపోతే ఇంగ్లీష్లో కానీ. అలానే మనకి ఏంటంటే ఫండమెంటల్ థింగ్ ఏంటంటే అసలు శృతి అంటే ఏంటి, తాళం అంటే ఏంటి, స్వరాలు ఏంటి తెలిస్తే ఇప్పుడు మీరు పాడే విధానంలో చాలా మార్పు వస్తుంది. తర్వాత సంగీతం నేర్చుకోవడానికి మనకి వయసుతో సంబంధం లేదు. మీరు సంగీతం నేర్చుకుంటున్నారంటే కర్ణాటక కచేరీలు ఏం చేయక్కర్లేదు. బట్ మీరు పాడేటప్పుడు మీకు కాన్ఫిడెంట్గా ఉంటుంది, విషయం తెలుసుకోండి. అందుకని మీరు తప్పనిసరిగా, దానికేం వయసుతో సంబంధం లేదు, తప్పనిసరిగా నేర్చుకోండి. మీ వాయిస్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మీకు ఆ వాయిస్కి అసలు సంబంధమే లేదు, చాలా బాగుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, మరి గురువుగారు చెప్పిన చిన్న చిన్న సూచనలు పాటిస్తే కనుక మంచి సింగర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. శ్రావణి గారు కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి మన దృశ్య పల్లకి విభాగంలో మరో అందమైన పాటను ఆలపించేందుకు వచ్చేస్తున్నారు సిద్ధు గారు. ఇన్వైట్ చేసేద్దామా? హాయ్ సిద్ధు గారు, ఫ్రమ్ శ్రీకాకుళమా? ఎస్, శ్రీకాకుళం. వావ్, నేనేదో సినిమా పేరని చెప్పేసి అట్లా ఫ్లోలో వచ్చిందని అన్నాను. నిజంగానే శ్రీకాకుళం. సూపర్ అండి. మరి సంగీతం పట్ల అవగాహన ఉందా, నేర్చుకున్నారా? నేర్చుకోవడం అంటే ఫోన్లో చూసుకొని, కొంచెం చిన్నప్పటి నుంచి నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఓకే, ఫోన్లో చూసుకొని నేర్చుకున్నాను. మరి ఎందుకని అభ్యసించలేదు? ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఉంది, కాదే కొన్ని పరిస్థితుల విభావాల వల్ల. ఓకే, పర్వాలేదు. ఇక నుంచైనా ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మీరు అనుకునే డ్రీమ్కి మీరు రీచ్ అవుతారు. షూర్. మరి ఈరోజు మన దృశ్య పల్లకి ప్రోగ్రాంలో మీకు తెలుసు కదా, ఒక దృశ్యం వస్తుంది స్క్రీన్ పైన, దాన్ని బట్టి ఒక పాట మన గురువు గారు సజెస్ట్ చేస్తారు. ఆ పాటని మీరు పాడాల్సి ఉంటుంది. ఓకే కదా? ప్రిపేర్గా ఉన్నారు కదా? టెన్షన్ ఏమీ లేదు కదా? నో టెన్షన్. ఓకే, మరి ముందుగా చూసేద్దామా దృశ్యం ఏమొస్తుందో? షూర్. ఓకే, దృశ్యం అయితే కనిపించింది. కడలి, సముద్రం, కళ్ళు. గుర్తొస్తుంది, కొంచెం కష్టంగానే ఉంది. పర్వాలేదు, మన గురువు గారు మనకి హెల్ప్ చేసేందుకు ఉన్నారు కాబట్టి. ఆ రెండు బొమ్మలు కలిపితే ఏమిటి అసలు? ఫస్ట్ దీంట్లో ఏముంది? కళ్ళు. కళ్ళు. కళ్ళునా కళ్ళునా? కళ్ళు. 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 సెకండ్ కడలి, అలలు. అలలు. సో ఆ రెండింటి మీద ఏదైనా పాట ఉందా? ఒక్క మారు కలిసిన అందం అనే ఒక సాంగ్ గుర్తొస్తుంది ఒకసారి. ఓకే, అందాన్ని చూసి ఎగసిపడే కాలం, అంతే కదా? అంతే. సో దాని మీద ఒక పాట, మీరు చెప్పిన పాట. అర్థమైందా? సిద్ధు? అర్థమైంది. అర్థమైంది కదా? ఓకే, మరి తురుకు తురుకురురు ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం, ఒక మారు కలిసిన అందం, అలలాగా ఎగిసిన కాలం, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే, తన అల్లే కదలే పొడుపు, వెదజల్లే కదలే మెరుపు, ఎదలోని తన పేరు కొట్టుకుంది నిన్నే, అది నన్ను పిలిచినది తరుణం, నులివెచ్చగా తాకిన కిరణం, కన్ను తెరిచిన కలువను చూసానే, 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 ఒక మారు కలి
కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. పాత పదనిస తేని కదినస నడకలు బ్రతుకున మార్చినదే. సాయంకాల వేళ ఉరుకు చిరు తిండి వాసనలు వాడుక చేసిందే. రుచికుల చల్లగా నన్ను తాకి కొండ మల్లిక సరి జోడు లేగాను మానవింకెలా అవకమారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే. కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే. నా 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 పేరు అడిగితే తేనె పలుకుల జల్లులో ముద్దగా తడిసానే. పాలమడుగున మనసు అడుగున కలిసిన కనులను వలచానే. మంచును తరిగిన ముత్యమా నీ మెరిసే నగవే చంద్రమా. ఓ కనులార చూడలే తడియారిపోవాలే. లారల్లారల్లారల్లారల్లా ఓ లారల్లారల్లారల్లారల్లా కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. తన అల్లే కదలే పొడుపు విదజల్లే కలలే మెరుపు ఎదలో నీ తన పేరు కొట్టుకుంది నిన్నే. అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగా దాకిన కిరణం. కన్ను తెరిచిన కలువను చూసానే. సిద్ధు గారు, అబ్బా ఏమైనా హుషారు పాట తీసుకున్నారు, హుషారుగా పాడారు. కాకపోతే మీ పాట అంతా కూడా ఆకాశం వైపే చూస్తూ ఉందండి. ఇక్కడ ఉన్న మనుషులు ఎవరు కనిపించలేదు. అంటే ఊహల్లో ఊహారాన్ని ఊహించుకుంటూ పాడారా ఏంటి? ఆ సాంగ్ ని నాలో నేను ఫీల్ అవుతూ పాడుతున్నాను. వావ్, గ్రేట్ గ్రేట్. ఎందుకంటే మీరు కనీసం ఫోన్ కూడా చూడకుండానే అన్ని బై హార్ట్ చేసుకొని పాడానట్టు అనిపించింది. ఆ సాంగ్ లో ఫీల్ అలాంటిది మరి. అవును, మరి ఇంతకీ చూస్తే ఫీలింగ్ పోతుంది కదండి. ఓ, అందుకని ఆకాశాన్ని చూస్తూ మాత్రమే పాడారు. అంతే. గ్రేట్. మరి గురువు గారికి ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. తప్పకుండా. ముందు మీరు చెప్పండి, మీరు ఎలా పాడారు? నేనైతే సాంగ్ని ప్రేమిస్తూ పాడాను. నాకైతే సాగుని ప్రేమిస్తేనే పాట బాగా వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది? ఎలా అంటే శృతిలో పాడారా, తాళంలో పాడారా, అది చెప్పండి నాకు. చాలా శృతిలోనే పాడాను. కొంచెం ల్యాండింగ్స్ అన్నీ కరెక్ట్గా లేవు. మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలనే ఉద్దేశంతో చెప్పడం కాదు. ఎందుకంటే మనం పాడేటప్పుడు ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి. కొంచెం తర్వాత ఇంకోటి ఏంటంటే, నా ఒక్క చిన్న సజెషన్ ఏంటంటే, మీరు పాడేటప్పుడు ఎవరిని ఇమిటేట్ చేయకండి. ఆ మాడ్యులేషన్ ఏవైతే ఉందో అవి తీసుకోండి, బట్ వాయిస్ని మాత్రం అనుకరించకండి. బాలుగారు ముఖ్యంగా అనేవారు అనమాట,
నన్ను ఆయన ఖరగ్పూర్లో జడ్జిమెంట్ కోసం వచ్చి సెలెక్ట్ చేశారు. ఫస్ట్ వచ్చింది అక్కడ. ఎందుకు చెప్తున్నానంటే నా గురించి నేనేదో పెద్ద గొప్పగా చెబుదామని కాదు. ఆయన అప్పుడు అన్నారనమాట, నేను అసిస్టెంట్గా తీసుకుంటానురా, కానీ నీలో నాకు కనిపించిన గొప్ప విషయం ఏంటంటే నువ్వు ఎవరిని అనుకరించకుండా పాడుతున్నావు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు బాలుగారిలాగా మనం పాడుతున్నాం అంటే బాలుగారే పాడతారుగా. సరే ఇప్పుడు ఆయన లేదు, ఓకే, బాలుగారే పాడతారు కదా. అందువల్ల ఏంటంటే ప్రతి సింగర్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒకళ్ళని అనుకరించొద్దు. అలా ఉంటేనే మనకి స్టేజ్ మీద మనకి తప్పదు. స్టేజ్ మీద పాడేటప్పుడు మనం తప్పనిసరిగా అనుకరిస్తాం అనుకోకుండా. కానీ విడిగా మీరు పాడేటప్పుడు మాత్రం స్టేజ్ మీద తప్పితే ఇంకెక్కడ పాడతామండి? అవును సార్. అదొకటి ధర్మ సందేహం రావాలి కదా. సో అదేంటంటే మీరు దానికోసం లలిత గీతాలు అంటే ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి కదా, అలాగే అన్నమాచార్య కీర్తనలు అవన్నీ నేర్చుకుంటే మీ ఒరిజినల్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఆయన బయటపడతాడనమాట. ఓకే సార్. ఇది కేవలం నా సలహా మాత్రమే, షూర్. ఓకేనా? అదర్వైజ్ మిగతా అంతా పాట బాగుంది, కొంచెం పిచ్చింగ్ అదొక్కటి చూసుకో. షూర్. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిద్ధు గారు సూచనలన్నీ పాటిస్తే కనుక తప్పకుండా మంచి సింగర్గా పైకి వస్తారు. థ్యాంక్ యూ. కూర్చోండి. మరి మన దృశ్య పల్లకి విభాగంలో చివరిగా వస్తున్న పార్టిసిపెంట్ కుసుమ. హాయ్ కుసుమ. హాయ్ అండి. చాలా నిదానంగా అలా నడుచుకుంటూ వస్తున్నావు, చాలా సౌమ్యంగా ఉన్నావు. ఎక్కడి నుంచి వస్తున్నావు? నాది కూడా ఆంధ్రానే, శ్రీకాకుళం. ఓకే. శ్రీకాకుళం దగ్గర పలాస. ఓ. బట్ నేను స్టే చేసేది మాత్రం ఇక్కడ హైదరాబాద్లోనే. సంగీతాన్ని నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి? అంటే నాకు చిన్నప్పటి నుండి సంగీతం పట్ల అవగాహన ఉంది. బట్ నేర్చుకోవడం అనేది నేను ఒక 8 years నుంచి, 8 to 6 years అట్లా. గురువు గారు ఎవరు? నా గురువు గారు మొత్తం లిస్ట్ ఉంది, ఒక 4-5. అంటే నేను ప్లేస్ మారేటప్పుడు గురువు మారుతుంటారు. ఎంతమంది అయ్యారు ఇప్పుడు లిస్ట్లో? ఎక్కువ కాదు, ఒక 4 members అట్లా. జగదంబ గారు, సుష్మా మ్యామ్, ఆన్లైన్లో శ్రీలక్ష్మి మ్యామ్, అట్లా ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నాను. ఓకే. మరి ఈ విభాగంలో నీకు తెలుసు కదా, ఒక దృశ్యం వస్తుంది స్క్రీన్ పైన, దాని ఆధారంగా ఒక పాట తీసుకోవాలి. గురువు గారి హెల్ప్ కూడా ఉంటుంది. ఓకే. మరి ఈ దృశ్యం ఏంటో చూసేద్దామా? ఓకే. ఓకే. స్క్రీన్ పైన కనిపిస్తున్న దృశ్యాన్ని చూసావా కుసుమ? ఎస్. ఏం కనిపిస్తున్నాయి? కృష్ణుడు, గోమాతలు. ఏమైనా అవగాహన వచ్చిందా? అంటే కృష్ణుడు సాంగ్ అని అయితే అర్థమైంది. మరి అడిగేద్దామా గురువు గారిని? కృష్ణుడు గోవులా లేకపోతే ఆవులా? సో జనరల్గా ఆవులు అంటారు కదా. అంటే గోమాత అని అలా, అంటే కృష్ణుడు కదా అలా డివైన్గా గోమాత. సో ఆ రెండింటికి సంబంధించి ఏమైనా పాట తెలుసా మీకు? గోకులంలో సీత, అందులో ఏ పాట? గోకుల కృష్ణ, గోపాల కృష్ణ. ఇంకో పాట కూడా ఉంది కదా, గోవుళ్ళు తెల్లనా. ఐడియా అంటే ఇక్కడ తెల్లగా లేవు కదా అంటారా? అంతేనా? ఆ పాట జానక్ గారు అద్భుతంగా పాడారు కదా, సో అందుకని ఆ పాట గుర్తొచ్చింది. సో మీరు ఈ పాట పాడతారు ఎందుకంటే గోవులు తెల్లగా లేవు కాబట్టి. ఓకేనా? పాడమ్మా. కొల్లగను కృష్ణ పాదముల ఆనవాలు కనరే. గోకుల కృష్ణ, గోపాల కృష్ణ, మాయలు చాలయ్యా. మా కన్నులలో దీపాలు వెలిగి పండుగ తేవయ్యా. పలుగురి నిందలతో పలుచన కాకయ్యా. నిలవని అడుగులతో పరుగులు చాలయ్యా. జయ కృష్ణ 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 హరే. జయ కృష్ణ 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 హరే. గోకుల కృష్ణ, గోపాల కృష్ణ, మాయలు చాలయ్యా. మా కన్నులలో దీపాలు వెలిగి పండుగ తేవయ్యా.
భూపతి మానము కాచిన మంచిని చూడవా తెలియని లీలలతో తికమక చేయకయా మనసును చూడకనే మాటలు విసరకయా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా మాయని దూరము చేసిన గీతాచార్యుడు కనుకని అతని కదా తరములు నిలిచి కదా తలచిన వారి యదా తరగని మధుర కదా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా అల్లరి కన్నావు నీలవర్ణ లీలలు మానయ్యా అందెల సందడితో గుండెలు మురిసెనురా నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా జయ కృష్ణ 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 హరే జయ కృష్ణ 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 హరే కుసుమ చాలా ఎనర్జెటిక్ గా పాడావు చాలా బాగుంది వాయిస్ అయితే మైమర్చిపోయాము అది కూడా కృష్ణుడి పాట కాబట్టి లీనమైపోయాము మరి నాకైతే చాలా బాగా నచ్చింది గురువు గారికి ఎలా నచ్చిందో అడిగి తెలుసుకుందాం ఆవిడ ఫస్ట్ నుంచి నా వైపు భయం భయంగా చూస్తుంది ఏమైనా తిడతానేమోనని అట్లాంటివి ఏమి ఉండవమ్మా అంటే సినిమా పాటలు మాత్రం ఒక రాగం బేస్డ్గా ఉండవు పాత రోజుల్లో రాజేశ్వరరావు గారు పెండ్యాల గారు ఉన్నప్పుడు పక్క ఒక రాగం అంటే శివశంకరి అంటే కానడ దర్బారి కానడ అట్లా ఉంటుంది సో ఇప్పుడు వచ్చే పాటల్లో ఏంటంటే బాలుగారి తరం వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు మారారు ఒక రాగం బేస్డ్గా చేయరు ఈవెన్ రాజేశ్వరరావు గారు కూడా అన్యస్వరాలు కూడా వాడారు సో అందువల్ల ఒకవేళ ఒక పాట ఒక రాగం అనుకుంటే ఆ రాగం బేస్డ్గా అంటారు సో అందుకని బాగా పాడారు కాకపోతే ఏంటంటే మీలో ఒక చిన్న లోపం శక్తి సరిపోవట్లేదు పాట చాలా బాగుంది పిచ్చింగ్ చాలా బాగుంది ల్యాండింగ్స్ కూడా కరెక్ట్గా ఆపారు కాకపోతే ఏంటంటే బలం సరిపోవట్లేదు బలం లేకపోతే ముందు లంగ్ కెపాసిటీ బాగుండాలి మనం లావుగా ఉన్నా సన్నగా ఉన్నా అది కాదు మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మీ మంచి కోసమే చెప్తున్నాను చక్కగా పాడారు వెరీ గుడ్ ఈసారి మాత్రం కొంచెం ఇంకా దమ్ముతో పాడాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ కుసుమ విన్నావు కదా గురువు గారి సలహాలు సూచనలు ఇంకొంచెం బలంగా పాడితే కనుక మంచి సింగర్గా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మరి మన దృశ్య పల్లకి విభాగాన్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం కదా మరి రెండవ విభాగంలోకి ఎంటర్ అయిపోదాం మీ అందరికీ తెలుసు రెండవ విభాగం కావ్య పల్లకి ఈ విభాగంలో మనోహరమైన భావాలకు మధురమైన పదాలతో కూర్చిన పాటలను పాడతారు మన గాయని గాయకులు ఈ విభాగంలో ముందుగా వస్తున్న పార్టిసిపెంట్ రమేష్ గారు రమేష్ గారు కావ్య పల్లకి విభాగంలో మంచి పాటతో రావాలి అనుకుంటున్నాం స్మైల్ని అయితే మిస్ చేయకూడదు మరి మీరు తీసుకున్న పాట ఏంటి
నువ్వే నువ్వే చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాట వచ్చి చెలియా నీ వైపే వస్తున్నా. ఓకే, మంచి పాట తీసుకున్నారు. మరి స్మైల్ మిస్ కాకుండా అద్భుతంగా పాడాలి. చెలియా నీ వైపే వస్తున్నా, కంట పడవా ఇకనైనా, ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా, గూటికి చేరిన గోవల నడిగా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని. అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరే మరి. అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. అసలే ఒంటరితనం, అటుపై నిరీక్షణం. అసలే ఒంటరితనం, అటుపై నిరీక్షణం. అరరే పాపమని జాలిగా చూసే జనం. ఊరంత గొడవ జరిగితే కొండంత కోపమా, నన్నొదిలి నువ్వు ఉండగలవ, నిజం చెప్పవమ్మా. అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. నిద్రపోతున్న రాత్రి నడిగా, గూటికి చేరిన గువ్వల నడిగా, ప్రాణమ్మని విన్నవించు ఈ పాటని. నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని. ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నా గాని, కదిలించలేద కాస్త కూడా నీ మనస్సుని. పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమి. అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. నిద్రపోతున్న రాత్రి నడిగా, గూటికి చేరిన గువ్వల నడిగా, చల్లగాలి నడిగా, ఆ చందమామ నడిగా, ప్రియురాలి జాడ చెప్పరేమని. అందరినీ ఇలా వెంటపడి అడగాల, సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. రమేష్ గారు భయాన్ని అంతా పక్కన పెట్టేసి చాలా హ్యాపీగా పాడారండి. మరి అందరినీ అడగొద్దు కానీ మన గురువు గారిని అడిగేద్దాం, ఎలా అనిపించిందో. టెన్షన్ తగ్గిందా? కొంచెం తగ్గిందండి. అది కరెక్టే. సో ఇప్పుడు ఎలా పాడారు? అక్కడక్కడ కొంచెం మిస్టేక్స్ అయినాయి నాకు. ముందు మనం తెలుసుకుంటే మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సిరివెన్నెల గారి గురించి కానీ లేకపోతే కోటి గారి గురించి కానీ
కానీ లేకపోతే శంకర్ మహాదేవన్ గారి గురించి కానీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా మహానుభావులు. ఇప్పుడు మనకు కేవలం ఏంటంటే సింగర్ని గురించి, అంటే మీ గురించి కాబట్టి నేను ఎంతసేపు మీ మీదే ఫోకస్ చేస్తాను. మీకు తర్వాత నేను ఏ విధంగా మీకు పడగలను అంటే ఏ విధంగా అంటే పాట పరంగా ఇవి జెన్యూన్ ఇవన్నమాట. ఎందుకంటే నేను కూడా సింగర్ని, ఒక కంపోజర్ని కాబట్టి మీరు ఎక్కడ తప్పు చేస్తారా, ఎక్కడ దొరకబుచ్చుకుందామా అని ఉంటుంది. అంటే జడ్జిగా కాదు, జడ్జిమెంట్ కోసం కాదు. రెండో చరణంలో తాళం పోయింది. సో మిగతా అంతా కరెక్ట్గా పాడారు. ఫస్ట్ సాంగ్ కంటే ఇది బాగా పాడారు. ఓకేనా? ఇది కేవలం మీ వృద్ధి కోసమే తప్పితే విమర్శ మాత్రం కాదు. అలా తీసుకోవద్దు. ఓకేనా? వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. చూసారు కదా రమేష్ గారు, చిన్న చిన్న భయాల్ని పక్కన పెట్టేస్తే మనలో మంచి టాలెంట్ ఉంది, హ్యాపీగా వెలిగిపోవచ్చు దాంతో. మరి ఈరోజు పాట అద్భుతంగా ఆలపించారు కాబట్టి ధన్యవాదాలండి. కూర్చోండి. థ్యాంక్ యూ అండి. కావ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ శ్రావణి గారు. శ్రావణి గారు రెడీగా ఉన్నారండి? ఇప్పటికి ఇంకా భయంగానే ఉన్నారండి, టెన్షన్ లేదు కదా? మరి మీరు తీసుకున్నటువంటి పాట ఏంటి? సరిగమలు చిత్రం నుంచి సరిగమలాపవయ సాంగ్. ఓకే, సింగర్ ఎవరు? చిత్ర గారు. చిత్ర గారు. ఓకే, మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? బాంబే రవి గారు. లిరిక్స్ వేటూరి గారు. ఓకే, మరి ఆలపించేందుకు రెడీగా ఉన్నారు కదా? రెడీ. స్టార్ట్ చేసేద్దాం. మహాశయ మమయు రమయు బంతులే
చకయా తస్సల దియా. శ్రావణి గారు చాలా చాలా బాగా పాడారండి. ఎంత Thank చక్కగా you, ఉందో మీ గాత్రం అయితే. థ్యాంక్ యూ చాలా బాగుంది. మరి గురువు గారికి ఎలా అనిపించిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మా ఇద్దరి మధ్య చాలా అభిప్రాయ భేదాలు వస్తున్నాయి కదా. ఆవిడేమో బాగా పాడా ఉంటారు, నేనేమో ఏంటి మళ్ళీ ఏదో ఒకటి అంటూ ఉంటాను కదా. చాలా బాగా పాడారు. మాతృకు వచ్చే హిందీ పాట ఇది. తర్వాత ఒకటేంటంటే నా చిన్న సజెషన్ ఏంటంటే, ముందు ఆలాప్ తీసుకునేటప్పుడు మీరు రకరకాల పాటలు వినుంటారు కదా. సో అందులో ఆ శృతిలోకి రావడం కష్టం. అందుకని ఒకసారి కీబోర్డ్ మీద ఒకసారి చూసుకొని పాడండి. పాట అంతా చాలా బాగుంది, ముందు మాత్రం కాస్త దిష్టి చుక్కలాగా ఆ ఆలాప్ ఉంది. అదర్వైజ్ చాలా బాగుంది. తాళ జ్ఞానం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మధ్యలో ఆ డైలాగ్స్ వస్తాయి కదా, ఎక్స్ప్రెషన్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా పక్క టైమింగ్లో పాడాలి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి. నెక్స్ట్ కావ్య పల్లకి విభాగంలో వస్తున్న పార్టిసిపెంట్ సిద్ధు. సిద్ధు ఎప్పుడు చూసినా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. మరి ఈరోజు ఆకాశం వైపా నేల వైపా చూపు ఎటువైపు వెళ్తుందో చూద్దాం. రెండు వైపులు. రెండు వైపులనా? ఇందుకు ఏ పాటను ఎంచుకున్నారు? ఓ మధు ఓ మధు జూలై మూవీ నుంచి పాడిన వారు అడ్నం సమీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఓకే, మరి ప్రిపేర్గా ఉన్నారు కదా? ప్రిపేర్డ్. ఓకే, సూపర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రాట్నంలో కళ్ళను తిప్పి చేసావే జాదు. అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్నుదిని నీ వైపొచ్చిన మనసెట్టాగో తిరిగి తరాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొద్దు. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు. వాన పడుతుంటే ప్రతి చిన్న చినుకు అద్దంలాగా నిన్ను చూపిస్తుంది. మా నాన్న తిడుతుంటే ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లే వినిపిస్తూ ఉందే. రెండు చెల్లు వేసుకున్న చిన్న పిల్లలాగా, యవ్వనాలు పూసుకున్న వన వెల్లులాగా, ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా తవ్వించి చంపామే కరెంటు తీగా. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు. ఓ మధు సన్నాయిలా ఉందే అమ్మాయిలందరూ నీ ఉడికించే నున్నని నీ నడుము. సంచాయిషి ఇస్తూ ఆ బ్రహ్మ దిగినా చేసిన తప్పును క్షమించనేలేము. చందనాలు చల్లుకున్న చందమామలాగా, మత్తు మందు చల్లుకున్న మల్లె మొగ్గదాకా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఊరించి చంపావే నన్నే ఇలాగా. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు.
ఎందుకు చెప్పండి. ఎవరా మధు? తెలీదు. ఆ ప్లేస్లో మధు ఊహల్లో ప్లేస్లో ఉందా, వేరే వస్తుంది వస్తుందా ఆన్ దేవా? వస్తుంది కాదు మధు అని కన్ఫర్మ్ కాదు, వేరే పేరే ఆడవచ్చు. ఓకే సూపర్, ఆల్రెడీ ఫిక్స్ అయ్యావన్నమాట మైండ్లో. అలా ఓకే ఓకే, మరి మధు వస్తుంది కాబట్టి మరి సార్కి ఎలా అనిపించిందో, ఈ పాట బాగా ఎంజాయ్ చేస్తూ విన్నారు, అడిగి తెలుసుకుందాం. షూర్ డెఫినెట్లీ. అద్రాన్ స్వామి గారు కాస్త బుగ్గలు గేకులు భలే ఉంటాడు ఆయన. అలాగే సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం కూడా అలానే ఉన్నాడు. తర్వాత నా మనసు నాది కాదు నాది కాదు అంటుంటే వెనకాల స్క్రీన్ మీద కనబడుతోంది అది. ఆ స్క్రీన్ మీద తన మనసు అంతా అక్కడే ఉంది కదా. బాగుంది ఈ పాట. అంటే హుషారు పాటలు చాలా బాగా పాడుతున్నాడు, చాలా చాలా బాగా పాడావు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ సిద్ధు. థ్యాంక్ యూ. కూర్చోండి. నెక్స్ట్ మన కావ్య పల్లకి విభాగంలో వస్తున్న పార్టిసిపెంట్ కుసుమ. కుసుమ, అందరికంటే నువ్వే కొంచెం ప్రావీణ్యం కలిగి ఉన్నావు సంగీతంలో, మరి ఎందుకు అంత భయం భయంగా కనిపిస్తున్నావు? అంటే సంగీతం వచ్చినా భయం ఉంటుంది, రాకపోయినా భయం ఉంటుంది, బట్ వచ్చిందే ఇంకా భయం ఉంటుంది నాకు తెలిసి. ఓకే, మరి ఇప్పుడు నువ్వు తీసుకున్న ఆ పాట ఏంటి? వాన వాన వల్లప్ప తిరుగుదామిలా, ఓకే. దొంగ దొంగది మూవీ నుంచి. సింగర్ ఎవరు? సింగర్ చిత్ర గారు. చిత్ర గారు, నీకు ఇష్టమైన సింగర్నే ఎంచుకుంటూ ఉన్నావు, మరి అంతే చక్కగా ఆలపించాలి. ఆల్ ద తప్పకుండా. బెస్ట్. థ్యాంక్ యూ. వయసేమో 16 పరిగెత్తేసలేరు పరువాల చిత్రాలు పడుసోళ్ళ ఆత్రాలు నిదరోని నేత్రాలు నిలువెల్ల గాత్రాలు మతిపోయి అందాలు శతకోటి దండాలు వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగి నీల హరివిల్లై కలుపుదామిగా మబ్బుల్లో హంసలాగా మల్లెల్లో మంచులాగా కన్నుల్లో సిగ్గులాగా వెన్నెల్లో ముగ్గులాగా దూసిట్లో చినుకులాగా వాకిట్లో తులసిలా పరిచెల్లో గువ్వలాగా పెదవుల్లో నవ్వులాగా మనమంతా గంతులాడుదాం సిరిముపై చిందులాడుదాం సరదాగా ఆటలాడుదాం పరువాల పాట పాడుదాం వాన వాన వల్లప్ప తిరుగుదామిగా నింగి నీల హరివిల్లై కలుపుదామిగా ఆటుల్ని పడే ఈడులో తుమ్మ చెట్టు నీడలో చెమ్మ చెక్క ఆటలాడుదాం పొద్దు పొడుపు వీలలో అత్తమడుగు వాగులో ఆదమరిచి ఈదులాడుదాం పక్కింటిలోన గుర్రాన్ని కదుపుదామా ఆహా, 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 పక్కింటిలోన గుర్రాన్ని కదుపుదామా మాటలతో మాయ చేసి కథక్కని ఆడిద్దామా గుండ్రంగా తిప్పిద్దామా గుంజిలే తీద్దామా గుండ్రంగా తిప్పిద్దామా గుంజిలే తీద్దామా వాన వాన వల్లప్ప తిరుగుదామిలా నింగి నీల హరివిల్లై కలుపుదాం గట్టివాము చాటుగా లంక చుట్టు గుట్టుగా గుప్పు గుప్పు మంటులాగుదాం ఊరి పెద్ద గుట్టుగా రంకి తోటి పచ్చిగా కులుకుతున్న మాట చాటుగా కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా టింకి టక్కర టింకి హే టింకి కోవెల్లో చేరి కోలాటమాడేద్దామా మాటలతో మాయ చేసి కథకని ఆడేద్దామా వయ్యారం ఒలికిద్దామా సంగీతం పలికిద్దామా వయ్యారం
కుసుమ, చాలా ఎనర్జెటిక్ సాంగ్ తీసుకున్నావు. కాకపోతే గురువుగారు నీకు ముందే సలహాలు సూచనలు ఇచ్చారు కదా, బాగా తిని ఇలాంటి సాంగ్స్ ఎంచుకోవాలని చెప్పేసి. నాకైతే నచ్చింది సాంగ్. గురువుగారు ఏమంటారు తెలుసుకుందామా? అసలు నువ్వు పాడిన సాంగ్కి నీకు ఏమైనా సంబంధం ఉందా తల్లి? ఏం లేదు కదా. ఇప్పుడు రెండో చరణం పాడేటప్పుడు ఆ లాస్ట్ లెటర్స్ మింగేస్తున్నావు. ఎందువల్ల? అందువల్లే, ఇందాక చెప్పాను కదా, దానివల్లే. అందుకని ఏంటంటే ఒకవేళ అలా ఉన్నా కూడా మనం పాడే విధానంలో కొంచెం ఎక్కడ బ్రెత్ తీసుకోవాలి, చిన్న గ్యాప్ ఉంటుంది. బ్రెత్లెస్ అవన్నీ ఎలా పాడారు బాలుగారు? అసలు ఒరిజినల్గా రికార్డింగ్లో బ్రెత్లెస్ అలా ఎవరు పాడలేరు, ఆయనే చెప్పారు స్టేజ్ మీద. సో వెరీ టెక్నిక్స్ అనమాట. దాన్ని ఇమిటేట్ చేస్తూ చాలామంది బయట పాడారు. బట్ వాళ్ళే గొప్పవాళ్ళు బాలుగారి కంటే కూడా. ఎందుకంటే స్టేజ్ మీద ఆన్ స్టేజ్ అలాగా బ్రెత్లెస్ తెలివితేటలు అనమాట. అంటే నువ్వు పాడేటప్పుడు ఆ లాస్ట్ లెటర్ కూడా పర్ఫెక్ట్గా వినపడాలి. మీ దగ్గర అదొక్కటే లోపం. పిచ్చింగ్ కానీ తాళం కానీ ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడ లేని బలం తెచ్చుకొని స్టామినా తెచ్చుకొని పాడుతున్నారు. మీరు ఎక్కడ కింద పడిపోతారో అని మాకు భయంగా ఉంది. అదర్వైజ్ చాలా బాగుంది. ఈసారి వచ్చేటప్పుడు మాత్రం తింటే రాదమ్మా, తింటే ఆయాసం వస్తుంది. అలా కాదు, లంగ్ కెపాసిటీ పెరగాలి. ప్రాణాయామం అవన్నీ చేసుకోండి. చాలా బాగుంది. వెరీ గుడ్. ఓకే కుసుమ, ఆల్ ద బెస్ట్. మరి మన కావ్య పల్లకి విభాగాన్ని కూడా మంచి మంచి పాటలతో కంప్లీట్ చేసుకున్నాం కదా. మరి తదుపరి విభాగం మధుర పల్లకి. మధుర పల్లకి విభాగంలో యుగల గీతాలను ఆలపిస్తారు మన గాయని గాయకులు. ముందుగా రమేష్ గారు, అలానే శ్రావణి గారు రండి స్టేజ్ పైకి. మధుర పల్లకి విభాగంలో మీరు పేరుగా ఒక పాట పాడాల్సి ఉంటుంది. మరి ఈ విభాగంలో మీరు ఎంచుకున్న పాట ఏంటి? గోవింద గోవింద మూవీ నుంచి ఓకే, అందమా అందుమా. వావ్, మంచి పాటనే ఎంచుకున్నారు. మరి ఎవరండి సింగర్? ఎస్పి బాలు గారు, చిత్ర గారండి. ఓకే, అంతే అందంగా ఆలపించాలి. ఇప్పుడు ఇద్దరికి భయం భయంగా ఉండే పేరు మళ్ళీ భయం భయంగా ఫైనల్ స్టేజ్లో కనిపిస్తున్నారు. కానీ ఆ భయాన్ని పక్కన పెట్టేసి ఇద్దరు జోష్గా పాడాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అండి. అందమా అందుమా, అందనంటే అందమా, ప్రాణమున్న పైడి బొమ్మ, పారిజాత పూల కొమ్మ, పరవశాలు పంచవమ్మ, పాల సంద్రమా. అందమా అందుమా, అందనంటే అందమా, ప్రాణమున్న పైడి బొమ్మ, పారిజాత పూల కొమ్మ, పరవశాలు పంచవమ్మ, పాల సంద్రమా. అందమా అందుమా, అందనంటే అందమా. ఆకలుండదే, దాహముండదే, ఆకతాయి కోరిక కొర్రుక్కు తింటదే. చాటు వేడుక
రెక్కమంటదే వన్ని పూల విన్న పాలు విన్నానమ్మి చిటిక నేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి రాసి పెట్టి ఉంది గనక నిన్నీ నమ్మి పూసులన్నీ పూసకొచ్చి ఇస్తాసుమి ఆలనా పాలనా చూడగా చేరనా చెంత అందుమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా చెప్పినా లక్ష్య పెట్టదే ఎలా ఇదేమి విలవిలా తీయ తీయగా నచ్చ చెప్పని చిచ్చి కొట్టనీలా వయ్యారి వెన్నెలా నిలవ నీదు నిదురపోదు నారాయణ వగల మారి వయసు పోరు నా వల్లరా చిలిపి ఆశ చీకట్లోన చీచేయనా మంత్రమేసి మంచి చేసి లాలించనా ఆదుకో నాయనా అచ్చవా తీర్చవా చింత అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ శ్రావణి అండ్ రమేష్ గారు చాలా బాగుందండి. ఇప్పుడు ఇద్దరిలో భయం అయితే పోయింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పాడారు అనిపించింది. థ్యాంక్ యూ. అవునా, నిజంగా అట్లనే పాడారా? ఓకే, మరి గురువు గారికి ఎలా అనిపించింది అడిగేద్దామా? పాట బాగా ప్రాక్టీస్ చేశారా? కొంచెం ఇంకా చేస్తుంటే బాగుండేది. తర్వాత మనకి మనసులో ఎంత బాధ ఉన్నా కూడా పాట మీద పడకూడదు ఆ ప్రభావం. పాడేటప్పుడు ఏంటంటే డల్గా ఉండకూడదు. మనం విజువల్గా మనం చేస్తున్నప్పుడు ఏంటంటే అది కూడా చాలా ప్రధానం. మీరు ఎంత బాగా పాడినా కూడా మామూలుగా ఎలా పాడుతున్నారు అనుకోండి, అది చాలా వీక్గా కనపడుతుంది. బట్ పాట మాత్రం ఇంకొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తుంటే బాగుండేది. మంచి పాట, బ్రహ్మాండమైన పాట, చాలా మంచి పాట. మిమ్మల్ని నేను డిస్కరేజ్ మాత్రం చేయట్లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. కేవలం నేను ఏదైనా చెప్తున్నానంటే మీ మంచి కోసం. ఓకే, కొంచెం యాక్టివ్ పెంచుకుంటే అదిరిపోతుంది. Okay. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వస్తున్న పేర్ సిద్ధు అండ్ కుసుమ. మరి మధుర పల్లకి విభాగంలో మీరు ఎంచుకున్నటువంటి పాట ఏంటి? మన్మధుడు మూవీ నుంచి గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఓకే, మరి సింగర్స్ ఎవరండి? సుమాంగలి గారు అండ్ వేణు గారు, మ్యూజిక్ డైరెక్టర్ దేవశ్రీ ప్రసాద్ గారు. ఓకే, మరి ప్రిపేర్ అయ్యారా బాగా? ఫైనల్ పాట మీ దగ్గర నుంచే వస్తుంది కాబట్టి చాలా జోష్గా పాడాలి. డెఫినెట్లీ. నువ్వు కూడా తప్పకుండా. కుసుమ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
కలవరమో తొలివరమో తెలియని తరుణమిది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరు పిలుస్తుంది మనసా 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 ఓ మనసా ఓ మనసా నవ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది నువ్వు ఎప్పుడన్నది నేనెప్పుడూ విననిది నిన్నిలా చూసి పయనుంచి వెన్నెలే చిన్నబోతుంది కన్నులే దాటి కలలన్నీ ఎదురుగా వచ్చినట్టుంది ఏమో ఇదంతా నిజంగా కలలాగే ఉంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరు పిలుస్తుంది ఎందుకో తెలియని కంగారు పడుతున్నది ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది పరుగులు వెంట పయనించి పరుగు తడబాటు పడుతోంది పరిణయం దాకా నడిపించే పరిచయం తోడు కోరింది దూరం తలంచి ముహూర్తం ఇంకెప్పుడొస్తుంది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరు పిలుస్తుంది నిలువదు కద హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కద సమయం నీ అలికిడి వినుకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరు పిలుస్తుంది మనసా 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 ఓ మనసా ఓ మనసా కుసుమ చాలా చాలా బాగా పాడారు. చాలా బాగుంది. ఫైనల్ గా మంచి జోష్ తో పాడారు. అంటే అయిపోతుందని హ్యాపీలో పాడేశారా ఏంటి? ఆ సాంగ్లో అంత జోష్ ఉంది కాబట్టి అలా వచ్చేసింది. కుసుమ నువ్వేమంటావు? అంతేనా? అంతే ఓకే, మరి గురువు గారికి ఎట్లా అనిపించిందో అడిగేసి తెలుసుకుందాం. కుసుమ ఎలా పాడావు తల్లి? లో ఎనర్జీ అనిపించింది నాది నాకే, అంటే ఎనర్జీ తక్కువ అయినట్టు నాది నాకే నీ అనిపించింది. పాట అంటే మీరు పాడుతున్నారని తెలియగానే నేను హ్యాపీ అయ్యాను. ఎందుకంటే లెంగ్దీ లైన్స్ ఉండవు కదా. లెంగ్దీ లైన్స్ అంటే మనం మళ్ళీ దమ్ము పట్టడం కష్టం కదా. తీరా చూస్తే హై నోట్కి వెళ్ళేటప్పటికి హై రేంజ్కి వెళ్ళేటప్పటికి ఇబ్బంది అయింది కదా. బట్ ఓవరాల్గా పాట బాగుంది. తర్వాత మ్యూజిక్ నేర్చుకోని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత దానివల్ల ఏమిటి ఉపయోగం అని ఆలోచించండి. మీరు నిజంగా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు పాడడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఊరికనే రాదు కదా. ఇటువంటి చోట్ల మీరు కొద్దో గొప్ప బాగా పాడగలుగుతున్నారు కాబట్టి వీళ్ళు పిలిచి మీకు అవకాశాలు ఇస్తారు. దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఏముంది, ఒకసారి 2-3 సార్లు మీరు పాడారంటే ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, బాగా పాడతారు. సో అందుకని సంగీతం నేర్చుకుంటే మనం కచేరీలు చేయక్కర్లేదు, కర్ణాటక సంగీత కచేరీలు చేయక్కర్లేదు. కానీ ఏంటంటే ఇటువంటి పాటలు పాడేటప్పుడు ఎక్కడ మనం ఆపాలి, ఎక్కడ తీసుకోవాలి, ల్యాండింగ్ ఎలా ఉంటుంది, మీరు దిగేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు సిద్ధు, అవునా? అందువల్ల దయచేసి క్లాసికల్ మ్యూజిక్ మాత్రం తప్పనిసరిగా నేర్చుకోండి. శృతి, తాళం, ఎన్ని శృతులు ఉంటాయి, ఎన్ని స్వరాలు ఉంటాయి, అపస్వరాలు, ఇవన్నీ రాకుండా ఉండాలంటే చాలా వరకు కుసుమ చాలా వరకు అర్థం చేసుకుంది కానీ అసలు తెలియదు పాపం. సో అది కూడా డెవలప్ చేసుకోవాలి. సరదాగా అంటున్నాను తల్లి. ఓకే,
అందుకని తప్పనిసరిగా నాకు ఈసారి కనబడ్డప్పుడు మాత్రం క్లాసికల్ నేర్చుకుని రావాలి. అసలు మీకు కనబడినండి అంటారా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరూ బాగా పాడారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి మన పాటల పల్లకి కార్యక్రమంలో 3 విభాగాల్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం కదా. మన గాయని గాయకులు కూడా అంతే అందమైన మధురమైన గాత్రంతో చక్కనైన పాటల్ని కూడా ఆలపించారు. మనం కూడా చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఇది ఇవాల్టి మన పాటల పల్లకి కార్యక్రమం. నెక్స్ట్ వీక్ వచ్చే పాటల పల్లకి కార్యక్రమంలో మరింత మంది నూతన గాయని గాయకులతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే. పాటల పల్లకి, పాటల పల్లకి.